వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ముస్లిం మైనార్టీ తరపున షేక్ నౌషద్ అలీ 2014 సంవత్సరంలో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీ వారికి రంజాన్ తోఫా, దులాహన్ పథకం, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ రుణాలు, పథకాలు మరిన్ని ఇచ్చేవారు. 2019లో జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసి తర్వాత ఆయన 5 ఏళ్ల పాలనలో ముస్లిం మైనార్టీకి ఇస్తున్న పథకాలన్నీ కూడా తొలగించబడ్డాయి. అది కాకుండా మీరు కూటమి ప్రభుత్వంతో పొత్తులో ఉన్నారు, మిమ్మల్ని మీ పరిస్థితి దారుణంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం నుంచి 2024వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వానికి ముస్లిం మైనార్టీ వాళ్ళంతా కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. అది ఏ నియోజకవర్గంలో అయినా కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే రంజాన్ తోఫా, దుల్ఫాన్ పథకం తిరిగి ప్రారంభించాలని ఆయన విన్నపంగా తెలియజేశారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించడం, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అత్యధిక మెజార్టీతో పీలేరు నియోజకవర్గం ప్రజలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించడం జరిగింది. వారికి మంత్రి పదవి ఇస్తే పీలేరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటగా తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకులు కేవలం మా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. అనంతరం వాయిల్పాడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ నౌషద్ అలీ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. వేతనం ఇవ్వడము, హజ్ కమిటీలో ప్రాధాన్యత ఇవ్వడము, మళ్ళీ వచ్చి మైనార్టీ కార్పొరేషన్స్ లోన్స్ ఇవ్వడము, అది అధికంగా మైనార్టీస్కు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చినారు. మళ్ళీ దాని తర్వాత మైనార్టీస్ అంతా అధికంగా ఉండే నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభావం వల్ల మనం ఓడిపోవడం జరిగినది. దాని తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మైనార్టీకి సంబంధించిన ఒకటోటి స్కీమ్స్ అన్నీ ఎత్తేయడం జరిగినది. ఇంకా ఏమంటే ఈ 5 ఏళ్ళు కూడా అరాచక పరిపాలన సాగించినాడు. ముస్లిమ్స్ ఈ షాపులు ధ్వంసం చేయడము, ముస్లిమ్స్ యారుంటే దౌర్జన్యం చేయడం అట్లా చేసినాడు. ఈ 5 ఏళ్ళు ఏగినాక ముస్లిమ్స్కే చంద్రబాబు నాయుడు ఉంటేనే ఇది మా ముస్లిమ్స్ అభివృద్ధిలో సాధ్యమని చెప్పి 2024లో అధికంగా ముస్లిమ్స్ ఉండే నియోజకవర్గాల్లో పీలేరు ఎత్తుకోండి, రాయచోటి ఎత్తుకోండి, కడప ఎత్తుకోండి, మదనపల్లి ఎత్తుకోండి, అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది. అధిక శాతం మన ముస్లిమ్స్ అంతా చంద్రబాబు నాయుడికే నమ్మినారు. కానీ ఇప్పుడు రెండు ఏళ్ళు సంవత్సరం పూర్తిగా అయిపోయింది, 2వ సంవత్సరం వస్తూ ఉంది. రంజాన్ తోఫా అనేది లేదు, మళ్ళీ వచ్చి దుల్హన్ వర్గం లేదు. మీరు పునః ఇది ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మైనార్టీస్ ఎక్కడ చూసినా పేదరికంలో ఉండే ఎక్కువ శాతం పేదరికంలో ఉంటారు. నీకు 100కి 40 మంది 50 మంది తప్ప 20 మంది 30 మంది తప్ప తక్కిన వాళ్ళంతా టీ షాపులు నడుపుకోవడము, ఫ్రూట్స్ అమ్ముకోవడము, మండీలు నడుపుకోవడం, చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడం అట్లా ఉంటారు. మీరు సదా మంచి ఉద్దేశంతో ఇవన్నీ పునః ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పీలేరు నియోజకవర్గంలో 30 ఏళ్ళు మనకు ఎమ్మెల్యే లేడు. 30 ఏళ్ళ తర్వాత మనం నల్లారి కిషోర్ కుమార్ అధిక మెజార్టీతో ఎమ్మెల్యే అయినాడు, ఎమ్మెల్యే గెలిచినాడు. మాకు చాలా సంతోషమైన విషయం ఇది. ఎందుకంటే మేము 30 ఏళ్ళు ఎమ్మెల్యే లేకుండా మేము ఇక్కడ కప్పడం చేసినాం. ఈసారి మనకి ఈ పార్టీలో మనం ఎమ్మెల్యే కాకుండా అంటే మేము ఊరిసిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అటువంటి పరిస్థితిలో కిషోర్ కుమార్ భారీ మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏమంటే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు పీలేరు నుంచి కాశీరావుపేట వరకు మనము పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో మన లోకేష్ బాబు గారు ఖచ్చితంగా మీరు పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిస్తే నల్లారి కిషోర్ కుమార్కి మంత్రి పదవి ఇస్తామని మాకంట మాట ఇచ్చినాడు. కానీ ఎందుకంటే ఈ పీలేరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ధీటైన తగిలే ఏకైక వ్యక్తి అంటే మనకు నల్లారి కిషోర్ కుమార్ గారే. కిషోర్ కుమార్ గారికి మంత్రి పదవి ఇస్తే పీలేరే కాదు రాష్ట్రంలోనే పార్టీ బలపడుతుంది. మనకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఇది చేయాలంటే ధీటుగా నిలబడాలంటే కిషోర్ కుమార్నే నేను మంత్రి పదవి ఇవ్వాల్సింది నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై కిషోర్ కుమార్ రెడ్డి.